నమస్కారం. నేను సంబార భూమయ్య, సహకార ధర్మపీఠ వ్యవస్థాపక ధర్మకర్తను. సహకార ధర్మపీఠం ఒక ధార్మిక సంస్థ, ఇది ప్రజా సంఘం కాదు. సో సహకార భావజాలాన్ని ప్రజలలో ప్రచారం చేయడానికి ఏర్పడినటువంటి ధార్మిక సంస్థ. సో సహకార ధర్మపీఠం ఇతర మత ధర్మపీఠాల వల్లే కాకుండా ఇది ఆర్థిక సామాజిక కోణం ప్రచారం చేస్తూ దోపిడీ లేని వ్యవస్థను నిర్మించుకోవడానికి ఆ యొక్క సహకార భావజాలం ప్రచారం చేయడానికి సహకార ధర్మపీఠం కృషి చేస్తుంది. ప్రియమైన ప్రజలారా, సహకార ధర్మం తెలుసుకునే ముందు ఆవశ్యకత ఏంటి అనేది మనం ఇప్పుడు గ్రహించాలి. దీనికన్నా ముందు మిమ్మల్ని మనవి చేసేది ఏంటంటే, ఈ సహకార భావజాలాన్ని ప్రచారం చేస్తూ మీ దగ్గరికి రాకున్న ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ప్రజలందరికీ దగ్గర రావాలని ప్రయత్నం. సో ఇది వ్యాపార సంస్థ కాదు. సో ఈ సహకార భావము, సహకార ఆర్థిక విధానము అనేది ప్రతి పౌరుని యొక్క నిజ ఆర్థిక కోణం సంబంధించిన అంశం కాబట్టి ప్రతి పౌరుడు ఈ భావజాలము, ఈ వీడియోని చూసి తాను సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మరి ఇతరులకు పంపాలని మనవి చేస్తున్నాను. తద్వారా ఇది విస్తృతంగా ప్రచారమై మన ప్రజల ఆర్థిక వ్యవస్థను మనము పటిష్టం చేసుకోగలుగుతాము, మరి దోపిడీ వ్యవస్థ నుండి రక్షింపబడతాము. సో ఇది మాత్రం ముందు మిమ్మల్ని కోరేది ఏంటంటే, ముందు దీనికి సబ్స్క్రైబ్ చేయండి. సహకార ధర్మపీఠం సబ్స్క్రైబ్ చేసి మీరు వీడియో నచ్చిన తర్వాత ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేయాలని మనవి చేస్తున్నాం. మిత్రులారా, మనము ఒక ఆర్థిక సమాజంలో ఉన్నాం. అదేంటంటే మార్కెట్ ఆర్థిక సమాజం అంటే ఏంది? ఆర్థిక విధానాన్ని సరళీకృతం చేసి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇక్కడ భారతదేశంలో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చు. భారతీయులు కూడా ప్రపంచవ్యాప్తంగా నిరభ్యంతరంగా వ్యాపారం చేసుకునే ఒక వ్యవస్థలో మార్కెట్ ఎకానమీలా మనం ఉన్నాం. సో ఈ మార్కెట్ ఎకానమీ గత 30 సంవత్సరాల అనుభవంలో మనకు నేర్పింది ఏంటంటే, మార్కెట్ ఎకానమీ వ్యవస్థ ఇది ప్రపంచ బడా పెట్టుబడిదారుల వ్యవస్థలాగా, అసోసియేషన్ లాగా మనకు ఇది కనిపిస్తుంది. ఈ మార్కెట్ వ్యవస్థ ఒక సామ్రాజ్యవాదానికన్నా చాలా బలవత్తరమైన వ్యవస్థ. ఇది ఎంత మంచిదో అంత చెడ్డది. సో ఈ ఆర్థిక వ్యవస్థలో ఈ ఆర్థిక వ్యవస్థ వచ్చిన తర్వాత గత 30 సంవత్సరాల్లో ప్రజల్లో భావజాలం ఒకటి ఏర్పడుతుంది. ఏంటంటే, ఉన్నవాడే బతకగలుగుతాడు, లేనివాడు బతకలేడు అనే భావనకు ప్రజలు వస్తుండ్రు. అలా కష్టాలకు ఏందనేది ఒకటి ప్రశ్నార్థకంగా ప్రజల ముందు ఉంటుంది. కానీ సమాజం, వ్యవస్థ ప్రజలది, అందరికీ అవకాశం ఉన్నది. అందరూ బతకవచ్చు, అందరూ వ్యాపారం చేయొచ్చు, అందరూ అధికారాలు పొందవచ్చు. సో కానీ అది ఎలా? ఇప్పుడున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో మనకు ఈ 30 సంవత్సరాలు అర్థమైంది ఏంటంటే, ఉన్నవాడు ఆర్థికంగా బలంగా ఉన్నవాడు మాత్రమే నిలదొక్కగలుగుతాడు, బలహీనుడు నిలదొక్కలేడు అనే భావన స్థిరంగా ప్రజలలో ఈ మీడియా కల్పిస్తుంది, ఆ రకంగానే చేస్తుంది. సో ఇది సరి అయింది కాదు. సో దానికి మన రాజ్యాంగం కూడా
మంచి సమాధానం కూడా ఇచ్చింది. ఏంటంటే మిశ్రమ ఆర్థిక విధానం అమలు చేయడం వల్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే మిశ్రమ ఆర్థిక విధానం అమలు చేయాలనేది రాజ్యాంగబద్ధంగా ఒక నిర్దేశం ప్రభుత్వాలకు ఇచ్చింది. సో దానికి అనుగుణంగానే మనం గత 70 సంవత్సరాలుగా మిశ్రమ ఆర్థిక విధానం అమలు చేస్తున్నాం. దాన్ని వీళ్ళు నియంత్రణ అనేది ఒక నియంత్రిత ఆర్థిక విధానం అని మార్క్ చేసి ప్రచారం చేసి ఏదో సరళీకృతం అని మార్కెట్ ఎకానమీని మనము ఆహ్వానించి అమలు చేస్తున్నాం. ఈ అమలు చేయడం వల్ల మనందరికీ ఇప్పుడు ఒకటి స్థిరంగా లక్షణాలు మనకి ఏం కనబడ్డాయి. ఇప్పుడు భారతీయ తత్వం అనేది రోజు రోజుకు బలహీనపడుతుంది, మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. అదే రకంగా రాష్ట్రాల ఆర్థిక కేంద్రాలైనటువంటి మన తెలంగాణ అనుకున్నైతే ఎస్బిహెచ్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్కు ఆంధ్ర బ్యాంకు, మైసూర్కు కర్ణాటక మైసూర్ బ్యాంకు, ఈ రకంగా ఉత్తరాంధ్ర పంజాబ్ సింధు సౌరాష్ట్ర ఇటువంటి బ్యాంకులు అన్నీ బలవంతంగా మూతవేయబడ్డాయి. సో ఇప్పుడు బ్యాంకింగ్ రంగము అంటే ఆర్థిక రంగం కేంద్రీకరణ కాబోతుంది. కేంద్రీకరణ ఇప్పుడు ఆ రోజు కనీసంగా 100 వరకు ఉన్న బ్యాంకులు ఇప్పుడు 15-20 వరకు ఉన్నాయి. ఇప్పుడు గత మళ్ళీ 2-3 సంవత్సరాల్లో అది 2 వరకు 4 వరకు కుదించి పోతున్నామని మన మంత్రి ప్రకటించారు. నిర్మలా సీతారామన్ గారు తర్వాత ప్రభుత్వాల యొక్క ఈ ఓపెన్ మార్కెట్, ఈ మార్కెట్ ఎకానమీ యొక్క లక్షణం ఏంటంటే అన్నీ ప్రైవేట్ పరం చేయడం. సో ఈ ప్రైవేట్ పరం అప్పుడు చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇంత లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను, ఆర్థిక బ్యాంకును భారతీయులు కొనగలుగుతారా? అంటే విదేశీ వాడు కొనగలుగుతాడు. అంటే మనం సమీప భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థను మొత్తము విదేశీ ఆర్థిక సంస్థలు ఆధీనంలోకి పోయే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితి ఏంది? ఇప్పుడే మనము ఆర్థిక వ్యవస్థలో మన ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో 50% తర్వాత ఎక్కువనే సుమారు 51% వరకు ప్రైవేట్ పరం చేసినాం. ఇప్పుడు తొందరలోనే మొత్తం ప్రైవేట్ పరం చేయబోతుంది. సో అప్పటి కష్టాలు వర్ణాతీతం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ 30 సంవత్సరాలు మనకు జరిగిన అనుభవం ఏంది? మొత్తం వ్యవస్థ కేంద్రీకృతం అవుతుంది. ఆర్థిక ఉత్పత్తి విధానాలు కొన్ని శక్తుల ముందే కేంద్రీకృతం అవుతున్నది. పంపిణీ వ్యవస్థ కొన్ని శక్తులకే కేంద్రీకృతం అవుతుంది. సంపద కొన్ని శక్తులకే కేంద్రీకృతం. దీనివల్ల జరిగే పరిణామం ఏంది? మొత్తము ఇంతవరకు ఉన్న ఈ చిన్న చిన్న ఆర్థిక సంస్థలు ఇవన్నీ మూతపడ్డాయి. అంటే ఏంది? ఈ జాతీయ అంటే భారతీయ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు బలహీనపడుతుంది. ఆ స్థాయిలో విదేశీ ఆర్థిక వ్యవస్థలు దేశంలో కాలునుతున్నాయి. ఈ రకంగా విదేశీ ఆర్థిక పోకడలు, దాని యొక్క కల్చరు మనం అనివార్యంగా అనుసరిస్తున్నాం. ఇప్పుడిప్పుడు ఇంతవరకు జరిగింది ఏంది? ఉత్పత్తిదారుడు వేరు, వినియోగదారుడు వేరు. ప్రైవేట్ రంగంలో ఇది ఇంతవరకు జరిగింది. ఇప్పుడు రెండో దశ ప్రభుత్వాలు చెప్పడానికి జంకుతున్నాయి. కానీ ఇప్పుడు వస్తున్న పరిణామం ఏంటంటే ఉత్పత్తిదారుడు ప్రజడే, వినియోగదారులు ప్రజలే అయినటువంటి, లబ్ధిదారు ప్రజలే అయినటువంటి ఈ సహకార వ్యవస్థను కబ్జా చేయడానికి ఇప్పుడు మార్కెట్ ఎకానమీ తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడేం ఈ మార్కెట్ ఎకానమీలో ఆ ఎకానమీ పాలసీను అమలు చేయలేము అనే స్థితి లేదు. ప్రభుత్వాలు కానీ రాజకీయ వ్యవస్థ కానీ
దీన్ని మేము అమలు చేయలేమనే సామర్థ్యం కానీ అటువంటి, ఎందుకంటే మనం ఘాట్ ఒప్పందం మీద సంతకం చేసుకునే ఇది భారతదేశంలో మార్కెట్ ఎకానమీ అమలు చేస్తున్నాం. కాబట్టి దాన్ని మనము నివారించే స్థితిలో లేదు. అంటే ఏంది, మళ్ళీ నివారించే దానికి అడ్డుకట్ట వేయడానికి పెట్టుబడిదారీ వ్యవస్థ, జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా సాధ్యం కాదు. అది నిర్వీర్యమవుతుంది. ఈ జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థను అంతర్జాతీయ మార్కెట్ ఎకానమీ కబలిస్తుంది. దీనివలన విదేశీయ ఆర్థిక ప్రాబల్యం పెరిగి పరిపాలనలో కూడా జోక్యం చేసుకునే పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి. కానీ మరి దీని పరిష్కారం ఏంది? మరి ప్రజలు ఏంది? ప్రజలు దీనికి పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటంటే సహకార ఆర్థిక విధానం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పినట్టు ఇంతవరకు జరిగిన పరిణామం ఏంది? పెట్టుబడిదారుడు వేరు, వినియోగదారుడు వేరు. కానీ ఇప్పుడు సహకార విధానం, ప్రజల ఆర్థిక విధానం, ఇదెవరు? ప్రజలే దీని ఓనర్సు, వినియోగదారులు వీళ్ళే, లబ్ధిదారులు వీళ్ళే, పరిపాలకులు వీరే. అంటే సహకార వ్యవస్థ ప్రజల వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు దీంట్లో మార్కెట్ ఎకానమీ జొప్పించి దీన్ని చిన్న భిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయత్నం చేస్తే అది విజయం సాధించదు. ఎందుకంటే అనివార్యంగా ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి, మొత్తం ప్రజానికి సంబంధించింది. కానీ కాబట్టి అది దేశీయ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, ఆర్థిక రాజకీయ ఈ రకంగా అసంతృప్తి చేసి ప్రభుత్వాలకు ప్రమాదాలు వస్తాయి. కాబట్టి ఇది ప్రభుత్వాలకు సంబంధించింది కాదు. ప్రజలకు మన భారతీయ తత్వాన్ని, మన దేశీయ వ్యవస్థను కాపాడుకోవడానికి మనము సహకార ఆర్థిక విధానాన్ని అమలు చేయడమే ఏకైక మార్గము. మనము మార్కెట్ ఎకానమీని వద్దంటలేము. మార్కెట్ ఎకానమీని వాళ్ళు ఏం మన మీద ఆయుధాలు పెట్టుకొని రావట్లేదు. మనము మన ఆర్థిక విధానాన్ని, ప్రజల ఆర్థిక విధానాన్ని మనమే చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించాలి ప్రజలు ఏంటంటే, గత 50 సంవత్సరాల వరకు 47 నుంచి 95 వరకు ఒక ఆర్థిక రాజకీయ వ్యవస్థ ఉంది. 95 నుంచి ఈ రోజు వరకు ఒక ఆర్థిక రాజకీయ వ్యవస్థ అమలులో ఉంది. గమనించండి, ఇది గుణాత్మకమైన మార్పు. ఏందా గుణాత్మకమైన మార్పు? 1947 నుంచి 1995 వరకు ప్రభుత్వాలు ప్రజల ఆర్థిక కోణంలో, ప్రజల ఆర్థిక సంక్షేమం దృష్టిలో ఆర్థిక వికేంద్రీకరణ అనేది జరిపింది. ఇప్పుడు 95 నుంచి ఆర్థిక వికేంద్రీకరణ అంశము వదులుకున్నది. ఆర్థిక సెంట్రల్ రెగ్యులేటరీ అనేది ప్రైవేటు వ్యాపారం యొక్క రెగ్యులేటరీ అంశమును ఇప్పుడు ప్రభుత్వాలు వదులుకున్నాయి. ప్రభుత్వాలే కాదు, రాజకీయ పార్టీలు కూడా తమ ఆర్థిక పాలసీలో ఆర్థిక రెగ్యులేటరీ అంశాన్ని కూడా మాకు ఈ ప్రత్యేక రాజకీయ కోణంతోని పార్టీలు నిర్మిస్తున్నామనేది ధైర్యంగా చెప్పుకోలేని రాజకీయ వ్యవస్థ ఇప్పుడు భారతదేశంలో ఉంది. కాబట్టి అందుకే ప్రత్యామ్నాయంగా ఉన్నది కూడా, ప్రత్యామ్నాయంగా సహకార ఆర్థిక విధానం ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ వ్యవస్థ అందుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా అందరూ ఏకీకృతంతోనే ఈ మార్కెట్ ఎకానమీ భారతదేశంలో ఆహ్వానించినాం కాబట్టి, సంతకదారులం కాబట్టి దాన్ని ఎవరు ప్రత్యామ్నాయంగా ప్రజల ముందుకి ఇంప్లిమెంట్ చేయడానికి రావట్లేదు. అందుకే ఈ మారిన గుణాత్మకమైన మార్పు వచ్చింది ప్రభుత్వంలో కానీ రాజకీయ వ్యవస్థలు. అందుకే వాళ్ళు పాలసీలను ఈరోజు ధైర్యంగా ప్రకటిస్తలేరు. కాకుండా దాన్ని తప్పించుకోవడానికి, వ్యక్తి హననానికి, వ్యక్తి క్యారెక్టరైజేషన్స్కు దానికి ప్రాధాన్యత ఇచ్చు అదే ప్రధాన అంశం అనేది ప్రజల ముందుకు తెస్తున్నారు. కాబట్టి ఇది ఉద్దేశపూర్వకంగానే రాజకీయ వ్యవస్థలు
తమ పాలసీలను ప్రజల నుండి డైవర్ట్ చేయడానికి వ్యక్తుల హననాన్ని ఈ రకంగా చేస్తూ ఒకరు పోయి ఒకరికి ఆ విధంగానే వస్తుంది. కానీ ఆర్థిక పాలసీని ప్రత్యామ్నాయ ఆర్థిక పాలసీని ప్రజలు ముందుకు తేవట్లేదు. కానీ కర్తవ్యం ఏంటి? కర్తవ్యము ఉంది, ప్రజల కర్తవ్యము, ప్రజల ఆర్థిక కర్తవ్యము. కానీ దానికే సహకార ఆర్థిక విధానం అమలు చేద్దాం. దాని ముందు లక్షణాలు కనుక్కుందాం, తెలుసుకుందాము. దానికి ఏ రకంగా మనము ప్రజలమే ముందుకొచ్చి ఏ రకంగా నిర్మించుకుందాం అనేది ముందు తెలుసుకుందాము. ఈరోజు ఏం చేద్దాం? ఇప్పుడు దీని యొక్క సహకార ధర్మం యొక్క లక్షణం ఏంది అనేది. ఎందుకంటే ఈ న్యూ మార్కెట్ ఎకానమీ అమలు చేస్తున్న నేపథ్యంలో 2011లో ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. 97వ రాజ్యాంగ సవరణ జరిగింది. దాని ప్రకారం ఏంటంటే సహకార సంస్థలను ఏర్పాటు చేసుకోవడం పౌరుని ప్రాథమిక హక్కు. 19(1)(c) ప్రకారము నీ అవసరాన్ని గురించి కార్మికులు ఏదైతే యూనియన్లు ఏర్పాటు చేసుకుంటారో ప్రజలు తమ ఆర్థిక అవసరాలు సాధించుకోవడానికి సహకార సంఘాలను ఏర్పాటు చేసుకోవడం కూడా ఒక ప్రాథమిక హక్కు. దీన్ని రిజిస్టర్ చేయడానికి కానీ దీన్ని మేము ఆమోదించడము అనే దానికి ప్రభుత్వాలకు ఇప్పుడు ఆ హక్కు లేదు. కాబట్టి ఇది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఏ రకంగా ఈ సహకార ఆర్థిక విధానాన్ని దీని లక్షణాలు ఏంటి ఈ విధంగా అనేది మనము తెలుసుకుందాం. నేపథ్యం ఏంది? మనము భారతదేశంలో మార్కెట్ ఎకానమీ అమలు చేయడం వలన మానవీయ సంబంధాలు రోజు రోజుకు బలహీనమవుతుంది, భారతీయ తత్వం రోజు రోజుకు బలహీనమవుతుంది, దేశీయ పెట్టుబడిదారీ వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యమవుతుంది, ప్రజలు రోజు రోజుకు తక్కువ ఆదాయం ఉన్నోళ్ళు, ఆదాయం లేని వాళ్ళు రోజు రోజుకు ఆర్థిక వనరుల నుంచి దూరం అవుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఈ రకంగా ఇది తీవ్రమైతే ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. కాబట్టి మనము ప్రజలమే మన దేశ సౌభాగ్యం గురించి భారతీయ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రజలమే ముందుకొచ్చి సహకార విధానాన్ని మనమే అమలు చేసుకోవాలి. అమలు చేసుకునే ముందు అసలు దీని లక్షణం ఏంది అనేది మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ సహకార విధానం అనేది ఇది ఆర్థిక సామాజిక ధర్మం. ఇది అంటే ఏంది? ఆర్థిక విధానం అంటే ఇది దోపిడీకి ఒకరి అవసరాలను ఆసరగా చేసుకొని దోపిడీ చేయాలని అనుకోదు. దాని నిషేధము ఏంటంటే ఒకరి అవసరాల ఆధారంగా దోపిడీ చేయడానికి ఇది ప్రయత్నం చేయదు. అదే రకంగా ఇతరులను తాను దోపిడీ నుంచి రక్షింపబడమే కాకుండా ఇతరులను కూడా దోపిడీ చేయదు. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే సహకార ఆర్థిక విధానము నాగరిక సమాజాన్ని నిర్మించడము. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం నాగరిక సమాజం నిర్మించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒకరి అవసరాలను ఆసరగా చేసుకొని దోపిడీ చేసే క్రమం. కాబట్టి అక్కడ నాగరిక సమాజము ఒక సామాజిక విలువలు అభివృద్ధి చెందడం సాధ్యం కాదు. కానీ సహకార ఆర్థిక విధానము దోపిడీకి వ్యతిరేకంగా దోపిడీ చేయదు, తన ప్రజలను కూడా దోపిడీకి గురి కాని ఉంటుంది. కాబట్టి ఇది ఒక నాగరిక సమాజాన్ని నిర్మింపజేస్తుంది. ఒక శాంతి సౌభాగ్యంతో కూడినటువంటి సమాజ నిర్మాణం చేయడమే సహకార ఆర్థిక విధానం యొక్క ఉద్దేశము. దీని యొక్క లక్షణం ఏంటంటే దీని యొక్క ప్రతి పౌరుడు సమాన హోదా కలిగి ఉండటము. సహకార విధానంలో ప్రతి పౌరుడు సమాన హోదా. కానీ వేరే ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో కానీ ఇప్పుడున్న మార్కెట్ ఎకానమీ వ్యవస్థలో కానీ సమాన హోదా అనేది ఆశించడము సాధ్యము కాదు. అదే గౌరవప్రదంగా జీవించే హక్కు సహకార ఆర్థిక విధానము ప్రతి పౌరుని కలిగిస్తుంది. అదే రకంగా
అవకాశాలు అందరికీ కల్పించడం. సహకార విధానం బలహీనుడు బలవంతుడు అనేది కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అదే రకంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను ఇది ఇంప్లిమెంట్ చేయిస్తుంది తన కార్యక్రమాల ద్వారా. సో ఇది అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది సహకార విధానం. ప్రజాస్వామ్య విలువలు ప్రాధాన్యత. ఇక్కడ సహకార విధానం అమలు చేయడం వలన ప్రజాస్వామ్య విలువలు బలవంతరమవుతుంది. అదే రకంగా దీని యొక్క దాని ప్రాధాన్యత వ్యవస్థలో ప్రజాస్వామ్య నిర్వహణమే కాకుండా అన్ని రకంగా పటిష్టంగా ఉండాలని ఈ ప్రజాస్వామిక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ఆర్థిక రాజకీయ ప్రజాస్వామ్యం కల్పిస్తుంది. మన రాజ్యాంగం యొక్క ప్రవేశిక పేర్కొన్నట్టు ఇది సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఇది కల్పిస్తుంది. ఇంకే ఆర్థిక వ్యవస్థలో ఇది ప్రజాస్వామిక ఆర్థిక వ్యవస్థ అనేది ఆర్థిక హక్కు అనేది ఏ ఆర్థిక విధానంలో సాధ్యము కాదు. పెట్టుబడిదారు ఆర్థిక విధానంలో కానీ మార్కెట్ ఆర్థిక విధానంలో కానీ సామ్యవాద ఆర్థిక విధానం అటువంటి ఆశించలేము. కానీ ఇది సహకార ఆర్థిక విధానంలో ఇది కల్పిస్తుంది. అదే రకంగా ఈ రకంగా ఇవన్నీ చేయడం వలన ఇది ఒక ఆర్థిక సంస్కరణ విధానము. సహకార విధానం అనేది ఒక ఆర్థిక సంస్కరణ విధానము. అంటే ఏంది? సహకార విధానము పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకించట్లేదు, అదే రకంగా సామ్యవాదాన్ని విధానానికి వ్యతిరేకించట్లేదు. కానీ ఇది మార్కెట్ ఎకానమీ యొక్క ఉధృతిని ఆపి దేశీయ పెట్టుబడిదారి వ్యవస్థని ఈ ప్రజలందరూ ఈ సహకార విధానము అమలు చేయడం వలన మార్కెట్ ఎకానమీ యొక్క ఉధృతి తగ్గి ప్రజాస్వామిక విలువలు స్థిరపడి రాజ్యాంగం రక్షింపబడతానే ఒక విశ్వాసం ప్రజలలో కల్పిస్తుంది. సో ఈ రకంగా మనం ఈరోజు ఇంతవరకు పరిమితం. అంటే ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? ఈరోజున్న మార్కెట్ ఎకానమీ ఒక ప్రపంచ బడా పెట్టుబడిదారుల ఐక్య సంఘటనగా ముందుకు వచ్చింది. దాని యొక్క లక్షణాల వలన దేశీయ పెట్టుబడిదారి వ్యవస్థ రోజు రోజుకు నిర్వీర్యమవుతుంది. అంటే దేశీయ పెట్టుబడిదారి వ్యవస్థ దాన్ని ఎదుర్కోలేకపోతుంది. రెండోది మానవీయ కోణాలు, మానవీయ బంధాలను నిర్వీర్యమవుతున్నది. బంధాలు రోజు రోజుకు నిర్వీర్యమవుతుంది. సో దీన్ని రక్షించుకోవడానికి, రాజ్యాంగానికి రక్షించబడాలంటే సహకార ఆర్థిక విధానం అమలు చేయాలి. సహకార ఆర్థిక విధానం అంటే ఏంది? ఇది ఒక నాగరిక సమాజాన్ని నిర్మించే వ్యవస్థ కాబట్టి దీని అన్ని హక్కులు, ప్రాథమిక హక్కులు, మన రాజ్యాంగంలో పొందుపరిచిన అన్ని హక్కులు సహకార ఆర్థిక విధానం యొక్క లక్షణాలు కాబట్టి మనము ఈ సహకార ఆర్థిక విధానాన్ని అమలు చేయడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ధన్యవాదములు.